ఏమనుకుంటారో ఆలోచించమంటున్నా. ఎక్కడికెళ్ళో నగరకెళ్ళి వచ్చి మునుగోడుకు ఆయనకి ఏం సంబంధం అని అడుగుతున్నా. రాజగోపాల్ అనే వ్యక్తిని మునుగోడుకు ఆయనకు సంబంధం లేదు. నగరకల్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మునుగోడు ప్రస్తావన చేస్తున్నాడు. ఈ పెద్ద 4-5 సంవత్సరాలు ఎంపీగా చేసిండు, 4.5 ఏళ్ళు ఎమ్మెల్సీ చేసిండు, 3.5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిండు. 12 సంవత్సరాలల్లా ఈ కష్టాల విలేజ్ గాని, చందూరు మండలానికి గాని, మునుగోడు కాన్స్టిట్యూన్సీ గాని 1 లక్ష రూపాయల నిధులు తెచ్చినా చూడండి. దీన్ని అంతవెత్తుకొని మాత్రం కాంట్రాక్టులు సంపాదించుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు, పెద్దరికం మాత్రం సంపాదించుకున్నట్టే ఏం డెవలప్ చేసి ఆలోచించాలని చెప్తున్నా. గత 30 సంవత్సరాలకెళ్ళి మునుగోడు దగాబడుకుంటూనే వస్తుంది. ఈ దగాబడ్డ మునుగోడుకై నేను ప్రజా చైతన్య యాత్ర చేస్తే, ప్రజా చైతన్య యాత్రలో ఎంత మంచిగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటే నా మునుగోడు కూడా అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఈ బిడ్డ యోగక్షేమాలు పెంచుకోవడానికి, ప్రాంతాల మీద అవగాహన పెంచుకోవడానికి నేను అందరి పాదయాత్ర చేసిన. కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఆ రోజు సర్వే చేస్తే కూడా మునుగోడులో చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కి నిలబడ్డట్టయితే నల్లగొండ జిల్లాలో అధ్యక్ష మెజార్టీతో గెలుస్తుందని కూడా రిపోర్ట్ వచ్చింది. ఇదే భారతీయ జనతా పార్టీ పెద్దలు అన్నారు, నిన్ను ఓటుకున్నాను కాంగ్రెస్ పార్టీ బాధపడాలి కానీ నువ్వు బాధపడకు. సర్వే రిపోర్టు ఇలా బీఆర్ఎస్ రిపోర్టు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ రిపోర్టు కానీ, మా బీజేపీ రిపోర్టు కానీ హైయెస్ట్ నిన్నే చూపించింది. కానీ నువ్వేంటంటే కాంగ్రెస్ లో మంచి పేరున్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్నదండలు ఉన్నాయి కదా, నీకు సీట్ వస్తాను మేము అనుకున్నావు అన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డిని కూడా అమ్మదొక్కడానికి ఈ నల్లగొండ జిల్లా ఎవరైతే ఉన్నారో పూటకు మాట్లాడే నాయకులు వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం క్షీణిస్తుందే తప్పితే రేపు వచ్చిన కానీ కుక్కలు ఇస్తారు కంటే బలంగా మాత్రం కూడా నేను మనం చేస్తున్నా. మీరు ఇంకొకటి ఆలోచించండి, ఇవాళ ఎన్నో పిల్లి పిచ్చం పెట్టిన వాళ్ళు, పార్టీకి ఒక 10 రూపాయలు పెట్టిన వాళ్ళు, మంది సొమ్ము తెచ్చుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇవాళ చెప్తారు నేనే సీఎం అని ఒక ఆయన అంటాడు, నేనే ఓపిస్తున్నాను ఒక ఆయన అంటాడు, నేనే ఆర్థిక మంత్రి నేనే అంటారు. అంటే నల్గొండ జిల్లాలో ఇక ముగ్గురు తప్ప తెలంగాణలో ఎవరు కూడా లేరు. ఇలా ముగ్గురికే పదవులు ఇవ్వాలట. కాబట్టి ఆలోచించండి తల్లి, నేను ఈ గడ్డలో ఉంటున్న బిడ్డగా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను ఏం దూరం చూపించకుండా నేను కనుక పని చేయలేనట్టయితే సెకండ్ టైం వచ్చి ఓటు కూడా నేను చెప్తున్నా. నేను రాజకీయాలు చేయడానికి రాలే, ఒక్కసారి సేవ చేసి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను తప్ప ఇవాళ మీరు చెప్తున్నారు ఏదైతే ఉన్న మెండు వారికి కూడా కానీ, గోపల వారికి కూడా కానీ ఇవాళ రోడ్ల సౌకర్యం లేదు. అదేవిధంగా ఈ కష్టాలంటూ ఉత్పత్తులు కూడా చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఈ రోడ్లు ఏదైతే ఉందో నేను వచ్చినాక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయ నిధులతో నేను ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నా. శేషరెడ్డి వాగు అనేది దగ్గర కొన్ని సంవత్సరాలకు వెళ్ళి మగ్గుతున్న సమస్య. ఆ శేషరెడ్డి వాగు వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పాడి పంటలకు పొలాలకు నీరు వస్తుంది. కానీ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజాన కాలేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు లేవు, ఖజాన కాలైపోయి ఇవాళ ఏ పని చేద్దాం మన డబ్బులు లేవు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం మునుగోడుకెళ్ళి గెలిపించుకున్నట్టయితే నేను కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రోడ్లకు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శివనగూడెం ప్రాజెక్టు కానీ, లక్ష్మాపురం ప్రాజెక్టు కానీ, శేషరెడ్డి వాగు కానీ ఖచ్చితంగా నేను కంప్లీట్ చేపిస్తానని కూడా మనం చేస్తున్నాను. ఇవాళ ఈ సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలకెళ్ళి కూడా 30% మాత్రమే కంప్లీట్ చేసినాయి. మిగతా 70% కంప్లీట్ కావాలి అంటే ఇలా కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఆ ప్రాజెక్టులు అక్కడ ఉంటాయి. కాబట్టి నేను దయచేసి అడిగిన కేంద్రంకి నిధులు తెచ్చాను సరే, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్య, అదేవిధంగా ప్రతి ఊరికి ఉన్నటువంటి రోడ్లు కానీ అన్ని కూడా నేను చేపిస్తానని చెప్తున్నా. ఇవాళ ఏ ఊరు కూడా చొప్పున వారికి ఉండకపోతే అది కూడా అక్కడ రోడ్లు లేవు, రోడ్ల యొక్క అధ్వానమైన పరిస్థితి ఉంది. మన ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఓన్లీ శిలా పథకాలు వేసారు. ఆ శిలా పథకాలు కావాలి భారతీయ బీఆర్ఎస్ పార్టీకి సమాధి వాళ్ళ కింద మారబోతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పలు వెళ్ళిపోయింది, వాళ్ళకి ఖచ్చితంగా చేరుకోవడం ఖాయం. ఇలా అప్రపాలు చేసిన తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు అని కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు పెట్టి కడితే అది కుప్పలు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇవాళ డ్యామ్ మొత్తం ఖాళీ చేసి పడేశారు. నిపుణులు చెప్పారు డిజైన్స్ తప్పని చెప్పి కూడా. అంటే అవినీతితో కూడుకుపోయినటువంటి ప్రాజెక్టు 60,000తో కావాల్సిన ప్రాజెక్టు 1,30,000 కోట్లు తీసుకుపోయి ఈ విధంగా తెలంగాణ నిధులను మొత్తం రీనియోగం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి ఆలోచించమంటున్నా. ఇప్పటికి 2 పర్యాయాలు ఇచ్చిన అవకాశాలు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్న నాయకులు ఉన్నారు మన స్థానికులు కాదు. రేపు 30 తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ
ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆయన కలవాలంటే ఆయన ఎక్కడ ఉండడం తెలియదు. నేను మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను హైదరాబాద్కి వెళ్ళి పల్లెటూరులో ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ నా ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నా. నేను నా ప్రజలకు సేవ చేయాలి, 24 గంటలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వచ్చిన నాయకుడిని. దయచేసి మీరు ఆలోచించండి. పార్టీ మారకపోయినా పర్వాలేదు, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేతులు జోడించి నమస్కరిస్తున్నా. 18 ఎన్నికలు మిమ్మల్ని వాళ్ళు ఎత్తుకొని పెట్టేటువంటి పెంచిన. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, సిపిఐ నాయకులకు